తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు యుగయుగాంతములు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. ఇప్పుడు మనము ఈ 7 లోకాలకు సంబంధించిన బైబిలు ఆధారాలను అన్వేషించబోతున్నాము. మొదటి లోకము అయిన దేవలోకముతో ఆరంభిస్తాము. మొదటి లోకము దేవలోకము, దేవుని నివాస స్థలము. ఈ లోకము అన్ని లోకములకు పైన ఉన్నది. 2 దినవృత్తాంతములు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము చూసినట్లయితే, ఆకాశములును మహాకాశములును ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపువాడను. ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలచి ఉన్నాను. ఇక్కడ మనము గ్రహించాల్సిన విషయము ఏమిటి అంటే, సొలొమోను దేవునికి ధూపము వేయుటకే మందిరమును కట్టదలచి ఉన్నాడు. కాబట్టి దేవుని నివాస స్థలము భూలోకములో లేదు అని గ్రహించాలి. దేవుడు పరలోకము నుండియు మరియు దేవలోకము నుండియు భూలోకానికి దిగివచ్చి వెళ్తాడు అని గ్రహించవచ్చు. ఆకాశములు మహాకాశములు ఆయనను పట్టజాలవు అంటే, దేవుడు ఆకాశాల మహాకాశాలకు మించి ఉన్నాడు. 1 రాజులు గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనము చూసినట్లయితే, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఈ వచనములో కూడా దేవుడు నిశ్చయముగా ఈ లోకమందు, అంటే భూమియందు నివాసము చేయడు అని తెలియచేస్తుంది. దీని అర్థము, దేవుడు భూమి మీద లేడు అని కాదు, భూమి మీద దేవుని నివాస స్థలము లేదు అని. నివాస స్థలము అంటే, మనుషులు వారి నివాస స్థానములు వారికి నచ్చినట్టుగా కట్టుకుంటారు. వారి నివాస స్థానములు గమనిస్తే వారి యొక్క లక్షణాలు మరియు వారి యొక్క అభిరుచులు కనిపిస్తూ ఉంటాయి. అలానే దేవుడు కూడా, దేవుని లక్షణాలు కలిగిన నివాస స్థానము అని అర్థము చేసుకోవచ్చును. దేవుని నివాస స్థలములో సమీపింపరాని తేజస్సు, మహిమ ఉంటుంది అని గ్రహించాలి. 2 దినవృత్తాంతములు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనము చూసినట్లయితే, మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే, నేను కట్టిన మందిరము నిన్ను పట్టునా? ఆకాశములు మరియు మహాకాశములు అనేది కనిపించే ఆకాశానికి మించిన ఎత్తైన లోకాన్ని సూచిస్తుంది. అదే దేవలోకము. అపొస్తలుల కార్యములు గ్రంథము 7వ అధ్యాయము 49వ వచనము చూసినట్లయితే, అయితే సొలొమోను దేవుని కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీయు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ఈ వాక్యము దేవుని సార్వభౌమత్వాన్ని మరియు సర్వవ్యాప్తిని సూచిస్తుంది. దేవలోకము, సృష్టి యొక్క అత్యున్నత రాజ్యముగా, దేవుని సింహాసనంగా వర్ణించబడింది. ఇది అన్ని విషయాలపై దేవుని అంతిమ అధికారాన్ని మరియు ఆధిపత్యాన్ని సూచిస్తుంది. దేవుని మహిమతో పోలిస్తే భూసంబంధమైన వస్తువుల చిన్నవి అని నొక్కి చెబుతుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనము చూసినట్లయితే, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది? ఆకాశము ఆయనకు సింహాసనముగా ఉన్నది, ఆకాశములు ఆయన ఔన్నత్యాన్ని సూచిస్తున్నాయి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 22వ వచనము నుండి 23వ వచనము వరకు చూసినట్లయితే, దేవుడు భీకరమైన మహిమను ధరించుకొనియున్నాడు. సర్వశక్తుడగు దేవుడు, మహాత్స్యముగలవాడు, ఆయన మనకు అగోచరుడు. ఈ వాక్యము దేవుడు భీకరమైన మహిమను ధరించుకోవడము గురించి చెబుతుంది. అలాంటి భీకరమైన మహిమను మనము దేవలోకములో చూడవచ్చును. ఎందుకంటే ఏ దేవదూత కాని, ఏ మనుష్యుడు కాని, ఏ జీవి కాని ప్రవేశింపనేరదు కాబట్టి. అలానే తిమోతి మొదటి గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము చూసినట్లయితే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమెన్. మనము ఇక్కడ ఒక విషయము గ్రహిస్తే, సమీపింపరాని తేజస్సు భూమి మీద లేదు అని తెలుస్తుంది. మరి ఎక్కడ ఉండి ఉంటుంది? దేవలోకములో మాత్రమే. ఎందుకు దేవలోకమే? ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. దేవుని సమీపింపరాని తేజస్సును మానవుడు చూడలేడు. సమీపింపరాని తేజస్సును కలిగి ఉన్న లోకము దేవలోకము మాత్రమే. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడయున్నాడు అనే వచనము క్లుప్తముగా ఒక లోకము ఉంది అని,
ఆ లోకము భూమికి భిన్నముగా ఉంది అని, ఆ లోకము లోనికి దేవదూత కాని, మానవుడు కాని, జీవి కాని ప్రవేశింపలేదు అని, ఎందుకంటే దేవుని మహిమ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెపుతుంది. దేవుని మహిమ మరియు పరిశుద్ధత చాలా అద్భుతమైనవి. దేవుని నివాస స్థలము కూడా చాలా అద్భుతమైనది. ఇది దేవుని సంపూర్ణ పరిపూర్ణతను సూచిస్తుంది. అలానే పరిశుద్ధమైన దేవుని గురించి మరియు పడిపోయిన మానవాళి గురించి, వారి మధ్య ఉన్న దూరాన్ని, తేడాలను కూడా ప్రతిబింబిస్తుంది. దేవుని సింహాసనము మహిమతో ఉన్నట్లు, దేవుని సింహాసనము అన్ని లోకములకు పైన ఉన్నట్లు, దేవుని తేజస్సు దేవుని సింహాసనమునకు కూడా వర్తిస్తుందని వర్ణించబడింది. దాని చుట్టూ కీర్తి మరియు మహిమ ఉందని. ఆయన నివాసము, ఆయన శక్తి, మరియు ఆయన సార్వభౌమత్వాన్ని ప్రతిబింబించింది అని, భౌతిక రాజ్యాన్ని అధిగమించింది అని అర్థము చేసుకోవచ్చును. దేవుని పరిశుద్ధత తన ఇంటికి తగినది అని, తన సింహాసనమునకు తగినది అని, తన లోకానికి తగినది అని, మనకు క్లుప్తముగా అర్థము అవుతుంది. దేవుని నివాసను యొక్క గొప్పతనం దాని గొప్పతనంలోనే కాదు, దాని పరిశుద్ధతలో కూడా ఉంది. ఇది దేవుని దైవ లక్షణము అయిన పరిశుద్ధత స్వభావాన్ని తెలియచేస్తుంది. ప్రకటన గ్రంథము 21 అధ్యాయములో చూసినట్లయితే, మూడవ లోకము అయిన మోక్షలోకములో ఉన్న నూతన యెరూషలేము, మానవులతో దేవుని శాశ్వతమైన నివాసము అని వివరిస్తుంది. ఇది ఊహాతీతమైనది మరియు దేవుని శక్తి యొక్క ప్రదేశము. ఈ నగరమా, దేవుని మహిమతో ప్రకాశవంతంగా, దేవుని శక్తివంతమైన నివాసానికి అంతిమ ప్రాతినిధ్యముగా ఉంది. కీర్తనలు గ్రంథము 11 అధ్యాయము 4 వచనము చూసినట్లయితే, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఈ పరిశుద్ధాలయము ఎక్కడ ఉన్నది? దేవలోకములో ఉన్నది. ఆయన సింహాసనము కూడా పరిశుద్ధాలయములో ఉన్నది అని మనము అర్థము చేసుకోవచ్చును. ఈ వాక్యము పరిశుద్ధ ఆలయము గురించి చెపుతుంది. పరిశుద్ధ ఆలయమే దేవుని నివాస స్థలము అని సూచిస్తుంది. ఇది ఆయన పరిశుద్ధతను గూర్చి చెబుతుంది. కీర్తనలు గ్రంథము 18 అధ్యాయము 6 వచనము చూసినట్లయితే, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ఇక్కడ కూడా దేవుని ఆలయము అనే పదం దేవుని లోకములో ఉన్న దేవుని నివాసాన్ని సూచిస్తుంది. దేవుడు ఉన్నతమైన సింహాసనము నుండి ప్రార్థనలు వింటాడని ధృవీకరిస్తున్నాడు. మీకా గ్రంథము 1 అధ్యాయము 2 వచనము చూసినట్లయితే, సకల జనులారా ఆలకించుడి, భూమి, నీవును నీలో నున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు. బాగా గమనించండి, భూమికిని భూమిలో నున్న సమస్తమును వినుడి అని చెబుతున్నాడు. అంటే భూలోకములో దేవుని నివాస స్థలము లేదని చూడవచ్చును. ఆకాశ మహాకాశాల పైన ఉన్న లోకములో ఆయన పరిశుద్ధాలయములో ఉన్నాడు అని అర్థము అవుతుంది. కీర్తనలు గ్రంథము 27 అధ్యాయము 4 వచనము చూసినట్లయితే, దేవుని సన్నిధిలో ఉండాలనే లోతైన కోరికను చూపిస్తుంది. ఆయన ఇంట్లో నివసించాలనే కోరికను చెపుతుంది. ప్రభువు ఆలయములో నివసించడము అనే అంశము ఆకాశముల పైన ఉన్న లోకము యొక్క శాశ్వతమైన రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉండాలనే కోరికతో అనుసంధానించబడుతుంది. కీర్తనలు గ్రంథము 103 అధ్యాయము 19 వచనము చూసినట్లయితే, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఇదే దేవలోకము. ఆకాశములు ఎన్నో ఉన్నాయి, కాని అన్ని ఆకాశములు పైన ఉన్నది దేవలోకము అని అర్థము చేసుకోవచ్చును. మత్తయి గ్రంథము 5 అధ్యాయము 34 వచనము చూసినట్లయితే, నేను మీతో చెప్పునదేమనగా, ఎంతమాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. మోక్షలోకములో కూడా ఆయన సింహాసనము ఉన్నది, దేవలోకములో కూడా ఆయన సింహాసనము ఉన్నది. ఈ లోకాలు భూమిపైన, ఆకాశముల పైననే ఉన్నాయి అని గ్రహించాలి. మత్తయి గ్రంథము 23 అధ్యాయము 22 వచనము చూసినట్లయితే, మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనువాడు, దేవుని సింహాసనము తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మామూలుగా సింహాసనము ఎక్కడ ఉంటుంది? ఆలయములో కాని భూలోక రాజ్యాలలో కాని ఉన్నట్లు మనము చూస్తుంటాము. అలానే దేవుని సింహాసనము ఎక్కడ ఉంటుంది? ఒక ఖచ్చితమైన స్థానములో ఉంటుందని తెలుస్తుంది. ఆ ఖచ్చితమైన స్థానము ఆకాశముల పైన ఉన్నట్లు చూడవచ్చును. హబక్కూకు గ్రంథము 2 అధ్యాయము 20 వచనము చూసినట్లయితే, ఈ వచనము దేవుడు తన పరిశుద్ధ దేవాలయము నుండి సర్వోన్నతంగా పరిపాలిస్తున్నాడని ధృవీకరిస్తుంది.
ఈ సందర్భంలో దేవలోకంలో ఆయన నివాసాన్ని సూచిస్తుంది. కీర్తనలు గ్రంథము 57 అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే, దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనబరుచుకొనుము. ఈ వాక్యము అర్థము ఏమిటంటే, దేవుడు ఆకాశము కంటే అత్యున్నతుడు. ఇక్కడ దావీదు ఏమని చెబుతున్నాడంటే, ఈ సమయమున అంతటి అత్యున్నతని కనబరచుము అని అర్థము. మరొక విషయము ఏమిటంటే, దేవుడు ఆకాశము నా సింహాసనము అన్నాడు కదా, అలానే ఇక్కడ ఆకాశము కంటే అత్యున్నతుడు అని చూపిస్తుంది. అంటే ఆకాశం పైన దేవలోకము ఉంది అని దేవలోకము యొక్క అత్యున్నతని కనబరచుము అని గ్రహ్యమవుతుంది. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము చూసినట్లయితే, ఉన్నతలోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. మరొకసారి వినండి, ఉన్నతలోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఉన్నతలోకమందు, ఉన్నతలోకమును ఇక్కడ ఇంకా క్లుప్తముగా చూడవచ్చును. ఆకాశములు కాదు, లోకమును గూర్చి ఇక్కడ వ్రాయబడింది. ఇదే దేవలోకము. అన్నిటికంటే ఉన్నతలోకము ఏది అంటే దేవలోకమే కదా. కీర్తనలు గ్రంథము 99వ అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఈ వాక్యము మనము భూలోకములో ఉన్నాము అన్ని, దేవుడు దేవలోకములో ఉన్నాడు అని సూచిస్తుంది. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనము చూసినట్లయితే, నేను భూమ్యాకాశముల ఎందంతట నున్నవాడను కానా, అంటే దేవుడు ఎంత అపారమైన వాడో తెలియచేస్తుంది. కీర్తనలు గ్రంథము 99వ అధ్యాయము 1వ వచనము చూసినట్లయితే, దేవుడు కెరూబుల మీద ఆసీనుడు అయి ఉన్నాడు. కెరూబులు దేవదూతల లోకములో ఉన్నారు, అంటే దేవుడు దేవదూతల లోకము పైన ఆసీనుడు అయి ఉన్నాడు అని గ్రహించవచ్చు. దేవదూతల లోకము పైన ఉన్నది ఉన్నతమైన లోకము అయిన దేవలోకము. అర్థము అయిందా? దేవునికి పరిమితత ఉండదు, కాని దేవుడు ఈ దేవలోకములో తనను తాను పరిమితము చేసుకున్నాడు. చేసుకున్నప్పటికీ అపరిమితుడే అని అర్థము అవుతుంది. పరలోకము, పర అంటే చాలా దగ్గరిది అని అర్థము. మనము నెక్స్ట్ వీడియోలో దేవదూతల లోకము గురించి, దేవదూతల పనులు మరియు లక్షణాలు గురించి మాట్లాడుకుందాము. యేసుక్రీస్తు ప్రభువు కన్యకకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించి, పరిశుద్ధముగా జీవించి, మానవాళి యొక్క పాపాల కోరకు సిలువ వేయబడి, 3వ రోజున మృతులలో నుండి తిరిగి లేచి మరణమును గెలిచి, దేవలోకానికి అధిరోహించి, మరల తన సంఘమును కొనిపోవుటకు రెండవ మారు రాబోతున్నాడు. సిద్ధపడండి. ఆమెన్.